అందరికీ నమస్తే అండి. నేను మీ పుష్ప. వెల్కమ్ టు పుష్పాస్ వంటిల్లు. వింటర్ సీజన్లో ఒక్కసారి అయినా ట్రై చేయాల్సిన రెసిపీ రెడ్ క్యారెట్ హల్వా అండి. దీనిని మనం గాజర్ హల్వా అని అంటూ ఉంటాం. సో ఇవాల్టి వీడియోలో ఈ రెడ్ క్యారెట్ హల్వాని పంచదారకు బదులుగా బెల్లాన్ని యూజ్ చేసి ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీలో ఎవరైనా క్యారెట్ హల్వాని చేయాలి అనుకునేవారు ఈసారి బెల్లంతో ట్రై చేయండి. షుగర్ కన్నా బెల్లం క్యారెట్ హల్వానే ది బెస్ట్ అని మీరే అంటారు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. మనకి వింటర్ సీజన్లో ఆరెంజ్ క్యారెట్, రెడ్ క్యారెట్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడైనా హల్వా చేసేటప్పుడు ఆరెంజ్ క్యారెట్కి బదులుగా రెడ్ క్యారెట్తో కనుక హల్వా చేసుకుంటే హల్వా చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ రెడ్ క్యారెట్ని హల్వా క్యారెట్ అని కూడా అంటూ ఉంటాం. ఆరెంజ్ కలర్ క్యారెట్తో కంపేర్ చేసుకుంటే ఈ రెడ్ క్యారెట్ సాఫ్ట్గా, జ్యూసీగా, స్వీట్గా ఉంటుంది. క్యారెట్ హల్వాని తయారు చేయడానికి ఇక్కడ 1 kg క్యారెట్ని తీసుకున్నానండి. ముందుగా వీటి యొక్క ఎడ్జెస్ని కట్ చేసి పీలర్తో స్కిన్ని పీల్ చేసుకొని చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటన్నిటిని కాస్త పెద్దగా హోల్స్ ఉన్న గ్రేటర్తో తురుముకోవాలి. చాలామంది ఈ క్యారెట్ని మిక్సీలో వేసి గ్రేట్ చేస్తూ ఉంటారు, అలానే ఉడికించి పేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా కనుక చేస్తే హల్వా టెక్స్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. పర్ఫెక్ట్ టెక్స్చర్ కావాలి అనుకుంటే క్యారెట్ని తురిమి చేసుకుంటేనే నోటికి తగులుతూ మంచి ఫీల్ ఉంటుంది. చూడండి, ఈ రెడ్ క్యారెట్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా తురుముకున్న క్యారెట్ని మెజర్ చేసుకుంటే 4 కప్పుల వరకు వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం కరగడం కోసం 1/2 కప్పు వాటర్ని వేసి మంటను హై నుండి మీడియంకి అడ్జస్ట్ చేస్తూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ 4 కప్పుల క్యారెట్ తురుముకు 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగాక బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్టయితే వాటిని మనం ఈ స్టేజ్లో ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరలా స్టవ్ పైన గిన్నెను పెట్టి ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ని పోసి ఇంకో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. దీనికి బెల్లం పాకం అవసరం లేదండి. బెల్లం ఒక 5 నిమిషాలు మరిగితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం సిరప్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీగడ పాలను తీసుకుని చక్కగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే మనం 1/2 లీటర్ పాలను తీసుకున్నామనుకోండి, అది 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే పాలను మరిగించుకొని పక్కన పెట్టుకున్నాను. మనం తీసుకున్న 4 కప్పుల క్యారెట్ తురుముకి 2 కప్పుల వరకు మరిగించిన పాలను తీసుకోవాలి. అలానే బాదాం, క్యాష్యూ నట్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకున్నాక స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరగనివ్వాలి. తర్వాత తురుముకున్న రెడ్ క్యారెట్ని 4 కప్పుల వరకు వేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి స్పాచులాతో చక్కగా కలుపుకోవాలి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతతో కవర్ చేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. క్యారెట్ని 50% ఉడికించుకున్నాక మనం ముందుగానే మరిగించుకున్న ఫుల్ క్రీమ్ పాలను 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఇక్కడ మనం కోవాను వేయడం లేదు కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకుంటేనే హల్వా మంచి టేస్ట్ వస్తుంది. పాలను వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ దగ్గరగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. క్యారెట్ దగ్గరగా అయ్యాక కరిగించుకున్న బెల్లాన్ని వేసి కలుపుకుంటూ మరలా క్యారెట్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, క్యారెట్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఈలోగా 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా కావాలి అనుకునేవారు 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. మరలా ఒకసారి కలుపుకొని హల్వాని ఇంకాస్త దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే వేడి వేడి బెల్లం క్యారెట్ హల్వా రెడీ. మన డైలీ లైఫ్లో పంచదారని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదని డాక్టర్స్ చెబుతున్నారు.
అందుకని మన ఛానల్లో వీలైనంత వరకు స్వీట్స్ని బెల్లంతో తయారు చేయడానికి ప్రిఫర్ చేస్తుంటాను. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.